ఓ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ, మరో రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు. దీంతో పక్క రాష్ట్రంలో ఉండే పార్టీ నేతలకు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు లేదంటూ అధికార పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 4 ఏళ్లుగా వైసీపీ నేతలు ఎదుర్కొంటున్న విమర్శలివి. కానీ ఇకపై ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టనుంది ఫ్యాన్ పార్టీ. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించనున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఏపీలో పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్న వైసీపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తన రూటు మార్చుకోనుంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. అంతేకాదు పార్టీ కార్యాలయం ఓపెనింగ్కు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ప్రస్తుతం విజయవాడ బందరు రోడ్లో వైసీపీకి తాత్కాలిక కార్యాలయం అందుబాటులో ఉంది. ఇది టెంపరరీ కావడంతో ఇక్కడ పర్మనెంట్ ఏర్పాట్లేమీ చేయలేదు. అంతేకాదు నేతలెవరూ ఇక్కడ అందుబాటులో ఉండరు. కేవలం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు, అనుబంధ సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడానికి మాత్రమే ఈ తాత్కాలిక కార్యాలయం ఉపయోగపడుతోంది. దీంతో పార్టీ కార్యకలాపాలన్నీ హైదరాబాద్ లోటస్ పాండ్లోని కేంద్ర కార్యాలయం నుంచే కొనసాగుతున్నాయి. అయితే ఇకపై పార్టీ కార్యకలాపాలను అమరావతి కేంద్రంగానే నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. వచ్చే నెలలో పార్టీ కార్యాలయం ప్రారంభించి పార్టీ సమావేశాలు ఇక్కడే నిర్వహించడంతో పాటు నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అమరావతిలోనే అందుబాటులో ఉండాలని జగన్ భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తయింది. అమరావతి రాజధానికి, సచివాలయం, అసెంబ్లీకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ కార్యాలయం, జగన్ ఇంటి నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి 14వ తేదీన కొత్త ఇంటి గృహప్రవేశానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో భవనాల మాదిరిగానే అమరావతిలోనూ నివాసం, పార్టీ కార్యాలయాలను పక్కపక్కన వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇందులో పార్టీ సమావేశాలు, కార్యకర్తలు వేచి ఉండేందుకు పెద్ద హాలు, పార్టీకి చెందిన వివిధ విభాగాలకు ప్రత్యేక గదులు ఉన్నాయి. అంతేకాదు ముఖ్య నేతలకు మీటింగ్ హాలు, మీడియా హాలు వచ్చే విధంగా భవనాలు నిర్మించారు. ఇదిలా ఉంటే జగన్ కొత్త ఇంటి గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారని ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే గృహప్రవేశం ఫిబ్రవరి 14వ తేదీ కనుక ఆ రోజే కలుస్తారా లేక ఫిబ్రవరి 18వ తేదీన కలుస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జగన్ ఇంటి గృహప్రవేశంలో కేవలం పార్టీ ముఖ్య నేతలు మాత్రమే హాజరవుతారనేది పార్టీలో జరుగుతున్న చర్చ. కేసీఆర్తో జగన్ కలుస్తారు, కానీ అది గృహప్రవేశం అనంతరం అంటున్నారు మరికొందరు వైసీపీ లీడర్స్. జగన్ కొత్త ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి కేసీఆర్ హాజరైతే మాత్రం పార్టీకి ఇబ్బంది అనేది పార్టీలో మెజారిటీ నేతల వాదన. మరి అధినేతలిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.